కంగ్రాచులేషన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2024 ఫైనల్స్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకు వెళ్ళిపోయింది. మే 26న కోల్కతా నైట్ రైడర్స్తో ఫైనల్ ఆడబోతుంది. రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుంది. ఆ నమ్మకం అయితే ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో ఉంది. ఎందుకంటే ఇవాళ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిస్ప్లే చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ కావచ్చు, ప్లేయర్స్ యొక్క ఫీల్డింగ్ ఎఫర్ట్స్ కావచ్చు, బౌలింగ్ డిస్ప్లే కావచ్చు, అన్నీ కూడా 100% సాటిస్ఫై చేశారు. ఎస్పెషల్లీ ఇవాళ ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ గురించి చెప్పుకోవాలి. బ్యాటింగ్లో కూడా హెన్రిచ్ క్లాసన్కి చాలా వరకు తోడ్పాటు అందించి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అట్ ద సేమ్ టైం బౌలింగ్లో కూడా కీలక వికెట్స్ పడగొట్టాడు. 3 కీలక వికెట్స్ షాబాజ్ అహ్మద్ పడగొట్టాడు. అలానే స్పెషల్ మెన్షన్ అభిషేక్ శర్మ కూడా 2 కీలక వికెట్స్ పడగొట్టాడు. వీళ్ళిద్దరూ కూడా సన్ రైజర్స్ వైపు మ్యాచ్ మొత్తం తిప్పేశారని చెప్పుకోవాలి. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక రకంగా యశస్వి జైస్వాల్ ఉన్నంతసేపు కూడా రాజస్థాన్ రాయల్సే గెలుస్తుందని చెప్పి చాలా మందిలో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. కానీ ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయాడు, తర్వాత సంజు శాంసన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. పూర్తిగా కూడా ఆరెంజ్ ఆర్మీ వైపు మ్యాచ్ తిరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇవాళ స్పెషల్ మెన్షన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ గురించి చెప్పుకోవాలి. ఎక్సలెంట్గా వాళ్ళ ఫీల్డింగ్ ఎఫర్ట్ ప్రదర్శించారు. రాహుల్ త్రిపాఠి బౌండరీ లైన్ వద్ద ఒక 6 నాపే క్రమంలో తను చేసిన జంప్ ఏదైతే ఉందో నిజంగా తన ఎఫర్ట్కి అభినందించాల్సిందే. ఆ బాల్ 6 వెళ్ళినా కానీ తను పెట్టిన ఎఫర్ట్, తన స్పిరిట్ని తెలియజేస్తుంది. అలానే అభిషేక్ శర్మ కూడా బౌండరీ లైన్ వద్ద ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు. ఓవరాల్గా ఇవాళ బౌలింగ్ విభాగంలో కావచ్చు, ఫీల్డింగ్ విభాగంలో కావచ్చు, బ్యాటింగ్ విభాగంలో కావచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ని 100% సాటిస్ఫై చేసిందని చెప్పుకోవాలి. అండ్ బ్యాటింగ్ పరంగా చూస్తే చాలామంది కొంచెం తక్కువ స్కోర్ చేసిందేమో, రాజస్థానే గెలుస్తుందేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ హెన్రిచ్ క్లాసన్ దూకుడుగా ఆడకుండా తన స్వభావాన్ని తగ్గించుకొని పిచ్ని అర్థం చేసుకొని పార్ట్నర్షిప్ ఎక్కడైతే బిల్డ్ చేశాడో ప్రతి ఒక్క ప్లేయర్తో కూడా ఆ పార్ట్నర్షిపే ఇవాళ కాపాడిందని చెప్పుకోవాలి. ఎస్ఆర్హెచ్ని ట్రావిస్ హెడ్ కావచ్చు, రాహుల్ త్రిపాఠి కావచ్చు, వీళ్ళందరూ కూడా దూకుడుగా ఆడి అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. కానీ హెన్రిచ్ క్లాసన్ కూడా దూకుడుగా ఆడే ఆటగాడే. కానీ ఎక్కడా కూడా సమయం కోల్పోకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టుకి కీలకమైన రన్స్ అందించాడు. రాజస్థాన్ రాయల్స్కి కూడా ఒక పోరాడే టార్గెట్ అయితే అందించారు. సో ఓవరాల్గా అటు బ్యాటింగ్ పరంగా కూడా ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడిందని చెప్పుకోవాలి. అండ్ ఇక బౌలింగ్ విషయానికి వస్తే మ్యాచ్ ఎక్కడ పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిరిగిపోయిందంటే ఒక 34 బంతుల దాకా రాజస్థాన్ బ్యాటర్స్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు అంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా టాప్ గేర్లో వేశారు ప్రతి ఒక్క బౌలర్ కూడా ఇవాళ బౌలింగ్. 34 బంతుల దాకా రాజస్థాన్ బ్యాటర్స్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదంటే అక్కడే వాళ్ళ పరాజయం ఖాయమైపోయింది. అండ్ ఇంకొక విషయం ధ్రువ్ జురెల్ ఆఖరి వరకు పోరాడాడు, కానీ జట్టుకి విజయాన్ని అందించలేదు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి వాళ్ళ వింటేజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కనిపించింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఆ టైంలో బౌలింగ్తో ఎలాగైతే డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ అలానే డిఫెండ్ చేసుకున్నారు. అండ్ ఐపీఎల్ 2024లో చాలా వరకు బ్యాట్స్మెన్ ఏకపక్షంగా సాగిన మ్యాచెస్ చాలా వరకు మనం చూసాం. కానీ ఇవాళ బౌలర్స్ జట్టుకి విజయాన్ని అందించారు. నిజంగా ప్రతి ఒక్క మ్యాచ్ కూడా బౌలర్స్ కూడా ఆధిపత్యం చలాయించే దిశగా అట్లా ఉండాలి మ్యాచెస్. పిచ్స్ కూడా ఇలానే రెడీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన రూల్ తర్వాత చాలా వరకు బ్యాట్స్మెన్ది హవా కొనసాగింది. కానీ బౌలర్స్ కూడా మ్యాచ్ని మలుపు తిప్పగలరు అని చెప్పి ఇవాల్టి మ్యాచ్ అయితే రుజువు చేసింది. సో ఓవరాల్గా ఇవాల్టి మ్యాచ్లో అటు రాజస్థాన్ కావచ్చు, ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు. అండ్ డ్యూ ప్రభావం కూడా లేకపోవడం ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ ఇవాల్టి మ్యాచ్లో టాస్ గెలిచింది రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్. తాను టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ దగ్గరే ఎస్ఆర్హెచ్కి కాస్త నిరాశ ఎదురైనా కానీ వాళ్ళెక్కడా కూడా వాళ్ళ యొక్క ఇంటెంట్ కోల్పోకుండా జట్టుకు విజయాన్ని అందించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టారు. ఆ ఎఫర్టే ఇవాళ ఎస్ఆర్హెచ్ని ఫైనల్స్కి చేర్చింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆరెంజ్ ఆర్మీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫైనల్స్.